కాకినాడను స్మార్ట్ సిటీని క్లీన్ సిటీగా అభివృద్ధి చేయాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. నగరంలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. కాకినాడలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బుధవారం ఉదయం ఇంద్రపాలెం బ్రిడ్జ్ నుంచి సామర్లకోట రోడ్డు వైపు ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు జరుగుతున్న శుభ్రత పనులను అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై చెత్త వేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని గమనించిన కమిషనర్ అతనితోనే చెత్తను సేకరింపచేసి శానిటేషన్ కార్మికుడికి అప్పగింపచేశారు. ప్రజలు తమ బాధ్యతను గుర్తించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. ఇంద్రపాలెం ప్రాంతానికి చెందిన సిపిఎం నాయకులు విజయ్ కుమార్ జెడ్ బ్రిడ్జ్ సమీపంలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి హెల్త్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అయితే డస్ట్ బిన్ బయట చెత్త వేయకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రపరిచినట్లు కమిషనర్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే చర్యలు కొనసాగుతున్నప్పటికీ కొందరు మళ్లీ చెత్త వేయడం బాధాకరమని అన్నారు. అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని లేదా డస్ట్ బిన్లలో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, హార్టికల్చర్ అధికారి లక్ష్మి, శానిటేషన్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ సామర్లకోట బ్రిడ్జికి సంబంధించి ఈ రోడ్లో మనం ఉన్నాము. ఈ రోడ్డుకు సంబంధించి గతంలో మనం 2 సైడ్లు కూడా కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో సుమారు 40 లక్షలు ఖర్చు పెట్టి మనం ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు కొంతమంది మరలా ఈ కొబ్బరి బండం వాళ్ళు వేశారు. వాళ్ళు మరలా ఇంత చేసినా కూడా మరి వారు డిస్టర్బ్ చేస్తున్నారు. అలా చేయకూడదు. అదేవిధంగా తాటి ముంజలైన కూడా అక్కడ వేసేస్తున్నారు. అట్లాగే మనకి అటు ప్రక్కన కూడా కొంతమంది ఎవరైతే గృహస్థులు ఉన్నారో మేము తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్తున్నాము, తీసుకొచ్చింది మా బుష్ కట్లు వేస్తే డస్ట్బిన్లు వేస్తే పర్లేదు, అట్లా కాకుండా వారు ఇంటి దగ్గర తయారైన చెత్తని ప్లాస్టిక్ లో పట్టుకొచ్చి వారు బయటికి వెళ్ళే సమయంలో చక్కగా పట్టుకొచ్చి మన దగ్గర వేసేస్తున్నారు. అటు పక్కన వేసేస్తున్నారు, రోడ్డు ప్రక్కన, అంటే కార్పొరేషన్ రోడ్డు ప్రక్కన. దానివల్ల మనం చేసిన కృషి అంతా కూడా మరి చేసిన కృషి అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. అందువల్ల ప్రజలకందరికీ ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత కష్టపడి చేస్తున్నా కూడా చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల మనకి విమర్శ పాలైపోతున్నాము. దయించి ప్రజలకు నేను మనవి చేసేది ఏంటంటే, ఏదైతే నిర్దేశించబడిన చెత్త కేంద్రాలు పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని వేయండి. అదేవిధంగా తడి చెత్త ఇప్పుడు తీసుకెళ్ళి మేము వస్తున్నాము, ఆ డస్ట్బిన్లు ఇవ్వండి. అట్లా కాకుండా మీరు ఏదో బయటికి వెళ్ళే సమయంలో ఆ తడి చెత్త పట్టుకెళ్ళి అలాగా వేసేసి హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నారు. అలా చేయదు. ఇది నా ప్రత్యేకమైన విన్నపం అండి. ఇంత కష్టపడి చేస్తున్నా కూడా మరి ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈరోజు చిన్న ఇంద్రపాలెం దగ్గర మనం ఉన్నాము. ఇంద్రపాలెం దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ దగ్గర, మన ప్రధాన బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఉండే సమయంలో కొంతమంది నేను స్వయంగా చూశాను. అవతల పక్కన బ్రిడ్జ్ దాటి వచ్చేసి వేసేస్తాడు ఆయన చెత్త పట్టుకొచ్చేసి. దానివల్ల 2 ప్రమాదాలు. ఇంత హెవీ ట్రాఫిక్లో అతను ఓవర్ బ్రిడ్జ్, ఇది డివైడర్ దాటి మెయిన్ రోడ్ దాటి వస్తున్నాడు. ఆ సమయంలో ఏ ట్రాక్టరో ఏ లారీయో ఏ బండో గుద్దుకుంటే పరిస్థితి ఏంటి? ఆయన ప్రాణానికే రిస్క్. ఆల్రెడీ చెత్త బిన్ పెట్టాము, పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఆయన. అలాగే రిస్క్ చేయొద్దు దయించి. అలాగే డిస్టర్బ్ కూడా చేయొద్దు. అదొకటి. తర్వాత మనకి ఈరోజు జగన్నాథపురంలో చిన్న వాటర్ లీకేజ్ వచ్చింది. ఆల్రెడీ మన ఎస్సీ గారు ఇమీడియట్గా అటెండ్ అయ్యి విజయవాడ నుంచి పైపులు తప్పించేసి క్లోజ్ చేసేస్తున్నారు. దానికి 12 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయి ఇచ్చేసేస్తాము. ఎక్కడైనా ఇట్లాంటి పొరపాటుగా లీకేజ్ అయినా మీరు తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా బ్రింగ్ టు మై ఎస్సీ గారు నోటీస్. ఇమీడియట్లీ విల్ అటెండ్. రాత్రి జరిగిన దానికి ఇమీడియట్గా అటెండ్ అయ్యి మొత్తం రెక్టిఫై చేస్తున్నాము. ఎక్కడైనా కూడా ఈ డ్రింకింగ్ వాటర్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. నిన్న మనం పెద్దాపురం డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించిన కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన మనకు
చాలా లిటరింగ్ ఎక్కువగా ఉండి లిటర్ ఫ్రీ సిటీగా మనం చెప్పుకోలేకపోతున్నాము. ఎక్కడ పడితే అక్కడ లిటరింగ్ ఉంటా ఉంది. అదేవిధంగా చెత్త చెత్తగా మన సిటీని మనం చూడటం జరుగుతా ఉంది. దీనికి అంతటికి కారణము మెయిన్ ప్రజానికం ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా ఆ స- ఏదైతే మీ ఇంటి నుంచి వచ్చే చెత్తని మీరు ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించి మేము ఆ చెత్తని కలెక్ట్ చేసుకోవటానికి ఒక మెకానిజం ఉంది. మన ఎవరైతే మన వర్కర్స్ ఉన్నారో వర్కర్స్, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ప్రాపర్ గా మన వర్కర్స్ కి వచ్చినప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ డోర్ టు డోర్ వస్తా ఉన్నారు గార్బేజ్ కలెక్షన్ కోసమని. వచ్చినప్పుడు మీరు ప్రాపర్ గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం అది కలెక్ట్ చేసుకొని ఆ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనము చెత్తను జీరో వేస్ట్ కింద తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము.